హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వదిన మరదల్ ఫనీ వ్లాగ్స్. ఈరోజు మనం ఫుల్ మకానాతో ఒక స్వీట్ రెసిపీ చేసేసుకుందాం. సింపుల్ అండ్ క్విక్గా అయ్యేది. ప్యాన్ పెట్టేసుకొని గీ యాడ్ చేసుకోవాలి 2 టేబుల్ స్పూన్స్. తర్వాత కొంచెం గీ హీట్ ఎక్కిన తర్వాత మనం ఏవైతే తెచ్చుకున్నామో ఫుల్ మకానా అవి డ్రై రోస్ట్ చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు, బ్రౌనిష్ వచ్చే వరకు మంచిగా చేసుకోవాలి. ఇట్లా క్రంచీ అవ్వాలి. అలా చేసుకున్న తర్వాత ఒక 5 to 10 మినిట్స్ చేసేసుకొని బ్రౌనిష్ కలర్ వచ్చాక మనము ఒక బౌల్లో తీసి పెట్టేసుకున్నాక మంచిగా ఈ రెసిపీ ఏంటంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మంచి ప్రోటీన్ కూడా అందరికీ, ఎవరికైనా సరే, చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి మంచి ప్రోటీన్ ఫుల్ మకానా. అందులో అన్నీ మనము మంచి ప్రోటీన్ యాడ్ చేస్తాం, గీ, మిల్క్ ఇలాంటివన్నీ. తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని కప్ ఆఫ్ వాటర్ వేసుకొని దాని తర్వాత మనం ఎంతైతే ఫుల్ మకానా తీసుకున్నామో దానికి క్వాంటిటీ ఎంతైతే సరిపోతుందో అంత మిల్క్ యాడ్ చేసుకోవాలి. లైక్ 1 కప్ ఫుల్ మకానా తీసుకుంటే 2 cups ఆఫ్ మిల్క్, అట్లా ఎంతైతే సరిపోతుందో అంత మనం తీసుకోవాలి. మిల్క్ మంచిగా బాయిల్ అవ్వాలి, మంచిగా ఇట్లా బబుల్స్ రావాలి, మంచి బాయిల్ అవ్వాలి. తర్వాత ఇంకొక ప్యాన్లో వాటర్ వేసుకొని జాగరి ఉంటుంది కదా, బెల్లం, దాని సిరప్ మనం రెడీ చేసుకోవాలి. ఇట్లా మంచిగా వాటర్ బాయిల్ అయిన తర్వాత షుగర్ మనం ఎంతైతే స్వీట్ క్వాంటిటీ మనం తింటామో అంత వేసుకొని మంచిగా బాయిల్ చేసుకొని జాగరి సిరప్ రెడీ చేసుకోవాలి. మనం రెడీ చేసుకున్న తర్వాత ఫుల్ మకానా ఇంకా డ్రై ఫ్రూట్స్ మనం ఇష్టం, కాజు, బాదం అవి వేసుకొని కొన్ని మంచిగా పౌడర్ చేసుకొని పక్కకు పెట్టేసుకొని మిల్క్ బాయిల్ అవుతుంటాయి కదా, దాంట్లో యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. మీకు మనం ఏవి తింటే అవి, పిస్తాస్, కాజు, బాదం, పంకిన్ సీడ్స్ ఇలాంటివి, కిస్మిస్, ఏవైతే మనం ఇష్టంగా తింటామో అవి వేసేసుకోవాలి. మంచిగా ఇది కూడా బాయిల్ అవ్వాలి, పౌడర్ ఇంకా అది మంచిగా ఒక్క దగ్గర కన్నట్టు అవ్వాలి. ఇట్లా మంచిగా కొంచెం అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ ఉంచుకోవాలి. 10 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మొత్తము కరెక్ట్ సరిపోయిందా అంతా టేస్ట్ చేసుకొని ఏమైనా తక్కువ పడితే మనం యాడ్ చేసుకోవాలి. షుగర్ అట్లా ఇంకేమైనా మనం ఏమైనా కావాలి అనుకుంటే యాడ్ చేసేసుకోవాలి. ఫైనల్గా మనం ఫైనల్ టచ్ ఇచ్చేసేయాలి. ఇలాచీ పౌడర్ అట్లా మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి అనుకుంటే మనము ఇలాచీ పౌడర్ అట్లా వేసుకోవచ్చు. మనం తీసి పెట్టుకున్న మకానా ఉంటాయి కదా, అవి మళ్ళీ మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకున్నాయి యాడ్ చేసుకుంటే ఇంకా అయిపోయినట్టే. ఒక 5 to 10 మినిట్స్ మంచిగా అవి బాయిల్ అవ్వాలి. అవి బాయిల్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న జాగరీ సిరప్ ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోవాలి. అది యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని ఒకవేళ మనకి స్వీట్నెస్ తగ్గింది అనుకుంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవాలి. లేదు అంటే సరిపోతుంది, మనం తక్కువనే తింటాము అనుకుంటే అట్లా ఉంచేసుకోవాలి. ఇంకా తర్వాత ఫైనల్ టచ్గా ఒక 5-10 మినిట్స్ మిక్స్ చేసుకొని మనం వేడి ఫుల్ మకానా స్వీట్ రెసిపీ సర్వ్ చేసుకొని టేస్ట్ చేసేయచ్చు. బాయ్.